నుంచి 24 దాకా ఏం జరిగిందో కూడా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు అందరూ కూడా అబ్జర్వ్ చేశారు, చూశారు. నేను ఫస్ట్ అన్ని వివిధ మీడియా ఛానల్లో కూడా ఎనలైజ్ చేసినప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలన, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నడవడిక, జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 దాకా ఏ విధంగా ఉన్నాడు, 19 నుంచి 24 తర్వాత అధికారం వచ్చిన తర్వాత తన ప్రవర్తన ఏ విధంగా మారింది, 4 ముక్కలుగా చేసి రాయలసీమ జోన్ ఏమో ఒక రెడ్డి గారు, ఆంధ్ర జోన్ ఏమో ఒక రెడ్డి గారు, కోస్టల్ జోన్ ఒక రెడ్డి గారు, ఇదొక జోన్ ఒక రెడ్డి గారిని నలుగురిని, సుబ్బారెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు, అటు పక్క పోతే పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి, ఎక్కడో కడపలో ఉన్న మిథున్ రెడ్డి గారిని వాళ్ళు చేసుకునేది 6 రాజధానులు, 6 రాజధానులకు మించే చేశారని నేను అనుకుంటున్నాను. మేబీ మించే చేశారని అనుకుంటున్నాను. మేబీ ఏమంటుందంటే ఓవరాల్ గా పవన్ జీ సార్, ఇప్పుడు మేజర్ గా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల 4 జిల్లాల్లో ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు తప్ప తక్కిన కులాలందరూ కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇక్కడున్న పొలిటికల్ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, కింద స్థాయిలో ఉన్న సర్పంచులు, వాళ్ళు ఇనానమస్ గా చేసిన సర్పంచులు, వాళ్ళు ఇనానమస్ గా చేసిన జెడ్పీటీసీలు, వాళ్ళు ఇనానమస్ గా చేసిన ఎంపీపీలు, మా జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఏదో పదవి కాపాడుకోవడానికో లేకపోతే ఇంకో దానికోసం రావట్లా. ఈ నియంత పాలన, ఈ పార్టీలో ఉంటే మా భవిష్యత్తు ఉన్నదు, ఇతను మారడు, ఈ ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ అధ్యక్షుడు ఆ జగన్మోహన్ రెడ్డి మారడు, ఇతని వాతావరణం ఆ విధంగానే ఉన్నది, ఇతనిలో ఇంతవరకు ఏమీ మార్పు రాలేదు అనేది. అంటే మీరు అంటున్నట్టుగా సార్, వాళ్ళకు కూడా తెలుసు ఈ రాజ్యాంగబద్ధంగా కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఎన్నికలు జరగలేదు, అవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే నియమించుకున్నటువంటి పోస్టులు అన్నట్టుగా కూడా, అంటే జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఇవన్నీ ఆ విధంగా వ్యవహరించారు వాళ్ళు. అంటే పూర్తిగా ఏకపక్షంగా మేమే గెలిచామన్నట్టుగా నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఆ విధంగా చేసుకున్న పరిస్థితి. అంటే వాళ్ళకి తెలుసు కదా ఆల్రెడీ ఈ ప్రజల మద్దతు మాకు లేదు. అక్కడికే వస్తున్నా, నేను అక్కడికే వస్తున్నా సార్. ప్రజల్లో ఏ రోజు కూడా ఒక ఓటు అడగనోడు, ప్రజల్లో ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ చేయని వారు అందరూ కూడా వివిధ హోదాల్లో వాళ్ళకి సంబంధించిన అనువాయుల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇందులో వేరే ఇష్యూ ఏమీ లేదు. నేనేమంటానంటే ఈ మేజర్ గా గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అప్ టు శ్రీకాకుళం దాకా ఏదైతే ఈ జోన్ అంతా ఉన్నదో, ఈ జోన్ లో కూడా బలంగా వచ్చిన మెజార్టీలు అన్ని కూడా ఇప్పుడు 175 సీట్లలో ఒకసారి మీరు పునఃపరిశీలిస్తే ఎన్డీఏ కూటమికి వచ్చిన ఈ 164, 165, 169 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన అన్ని సీట్లలో కూడా 30,000 పైచిలుకు మాట ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, నాకు 39.8% ఓట్లు వచ్చాయి, నేను ప్రజల మధ్యలో ఉన్నాను అనుకుంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా మీ వాలంటీర్స్, మీ కన్సల్ట్ సోకాల్డోళ్ళు భయపెట్టు, భంగపెట్టు మీ పార్టీకి ఓట్లు వేయించినప్పటికీ కూడా ఆ 39% గ్రావిటీ కూడా తగ్గుతూ వస్తుంది. దాన్ని కూడా మనం పునఃపరిశీలించాలి. మరి ముఖ్యంగా పవన్ జీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ పార్టీ నుంచి పోయిన గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు, వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన గిరి గారు, ఆయన ఎన్నో ఆశలు ఎన్నో వెళ్ళారు. ఆయన ఎమ్మెల్యే అయ్యుండి కూడా అక్కడ ఉన్న లేలా అప్పిరెడ్డిని సార్ నాకు సీఎం గారు పర్మిషన్ ఇప్పించండి మాట్లాడాలని 100 సార్లు మాట్లాడినా ఇవ్వలేదు. అదే విధంగా పవన్ గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎస్సీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఎక్స్ మినిస్టరు, ఇంటెలెక్చువల్, ఆయన కూడా చెప్పాడు, ఏది పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు, సార్ నాకు ఒక ముఖ్యమంత్రి గారికి ఒకసారి టైం ఇప్పించండి నేను మాట్లాడాలంటే ఒక ఎక్స్ మినిస్టరు, ఎమ్మెల్సీ, ఒక జిల్లా అధ్యక్షుడు కూడా ఒక ఎమ్మెల్సీని, ఒక సోకాళ్ళ ఒక అప్పిరెడ్డి స్థాయి అంతా, అదే విధంగా ఈయన స్థాయి అంతా, అదే విధంగా కిలారి రోసయ్య గారు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో కిలారి రోసయ్య గారి ఫ్యామిలీ, మన ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు, అదే విధంగా వాళ్ళ కొడుకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారి స్థాయి కూడా, ఆయన ఒకప్పుడు టీడీపీలో సీనియర్ పాలిటీ బ్యూరో సభ్యులుగా చేశారు. కొన్ని కారణాల వాళ్ళు బయట వెళ్ళినప్పటికీ కూడా కిలారి రోసయ్య గారు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉండి గుంటూరు కంటెస్టెడ్ ఎంపీగా చేస్తే ఆయన 100 సార్లు చెప్తున్నాడు, ఏమండి ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకోవడం చెప్తున్నారు. అదే విధంగా మీరు ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రతిరోజు జనాల్లో ఉండే కేతిరెడ్డి ఏం చెప్తున్నాడు,
ఒకప్పుడు ఏమన్నా నేను ఇన్నిసార్లు తిరిగాను, ఇన్నిసార్లు పబ్లిక్ చేశాను, ఇదందరికీ కూడా కారణం కొంత టైం ఇవ్వాలి, ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒకసారి కూలంకషంగా ఎలా ముందుకెళ్లాలి కూడా కేసీఆర్ సలహా ఇస్తున్నారు. ఇలాంటి సలహాలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, లేకపోతే ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏది చెప్పినా గానీ జగన్మోహన్ రెడ్డి ఏమి వినే పరిస్థితుల్లో లేరు. నేను స్పష్టంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, 2019 నుంచి 24 దాకా నీకు సంబంధించిన 161 మంది 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే నువ్వు ఎంతమందిని గెలిచావు? నువ్వు ఇప్పుడు దాకా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బీఫామ్లు ఇచ్చినప్పుడు కనిపించిన ముఖాలు మళ్ళీ బీఫామ్లు ఒకవేళ వాళ్ళకి ఇస్తే అప్పుడు కనిపించారు, లేదంటే వాళ్ళకి అసలు వాళ్ళు అజ్ఞాతంలోకే వాళ్ళు మళ్ళీ కనబడలేదు. అదే పవన్ గారు, ఇంత జరిగినా గానీ జగన్మోహన్ రెడ్డికి పార్టీలో అంతర్గతంగా కింద స్థాయి కార్యకర్త కూడా చర్చ చేసుకుంటున్నాడు. ఇతను మారటం లేదు, ఇతను జనాల్లోకి రావట్లేదు, పోరాడటం లేదు అంటున్నారు. అదే ప్రస్తుత ప్రభుత్వానికి నువ్వు చేసిన 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏ విధంగా తీర్చాలి? అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మేము సంపదని సృష్టిస్తాము. సంపదని సృష్టించాలంటే ఏం చేయాలండి? సంపదని సృష్టించాలంటే ఒక సిస్టమ్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి. అదే విధంగా పవన్ జీ మీరు గుర్తుపెట్టుకోవాలి, బీపీసీఎల్ కంపెనీ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళ కంపెనీకి ఫేక్ మెయిల్స్ పెట్టడము, ఫేక్ గా పెట్టడము, ఫేక్ కంపెనీల్ని సృష్టించడము, ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం, జగన్మోహన్ రెడ్డి యొక్క సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేదరించుకుంటున్నారు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పవన్ గారు. ఇలాంటి బీపీసీఎల్ కంపెనీ కావచ్చు, సిమెంట్ కంపెనీలు కావచ్చు, ఇలా 100 కంపెనీలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్యూ కడుతున్నాయి ఎన్డీఏ ప్రభుత్వం మీద అభిమానంతో. ఇది ప్రజల యొక్క అభిప్రాయము. ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తే 39% ఓట్లు నాకు తెలిసి ఒక 5 to 10% ఇంకా తగ్గిపోయిందండి. ఈ కాలక్రమేణా ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఒక సిస్టమేటిక్ గా ఈ 10 లక్షల 11 లక్షల కోట్లని అప్పు తీర్చుకుంటూ వస్తూ, జనరేట్ చేసుకుంటూ వస్తూ, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ముందుకెళ్తే కనుక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటది. ఆ దిశగానే ఈ రోజు రాజధాని అభివృద్ధి